నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన 57 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అనంతరం డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీకి సందర్శించి వచ్చే నెల 12 వరకు మధ్యంతరంగా ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ఎంపీపీ జానీ యాదవ్, జెడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, ఆర్డీఓ శ్రీరాములు, తహసీల్దార్ సంతోష్ కిరణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు యానెస్సా, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సిరిమల పుష్పలత వైభవ్ లక్ష్మయ్య, అంబాల అనిత వైభవ్ గిరిబాబు, అండ్ల రాములు సన్నా విద్య, ఆటమడి సునీత వైభవ్ మధ్య, పండ్ల రమణ వైభవ్, ఆయిల ఈదమ్మ వైభవ్ కృష్ణ, ఆలగుల ఎల్లమ్మ వైభవ్ యాదగిరి. నా ఉదయపూర్వ నమస్కారం. ఈ సభాధ్యక్షులు ఆర్డీఓ గారు, ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న పెద్దలు సోదరుమణి అరుణ సురేష్ గౌడ్ గారు, డాక్టర్ వెంకటరెడ్డి రెడ్డి గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరు నా ఉదయపూర్వ నమస్కారం. భీమనపల్లికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ సెక్టర్ అన్నట్టుగా మిగతా అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీకు చాలా రోజులు ఏంటంటే పట్టాలు మాకు ఏంటంటే ఆలోచన ఉంది. వాస్తవంగా అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ పంపిణీ చేయడానికి అవకాశం లేదు. తర్వాత మీరు నాకు చెప్పి కూడా పట్టాలు ఎప్పుడు తయారు చేయాలి అనుకుంటున్నాను. నాకు తయారైందని నేను మొన్న చెప్పిన వెంటనే మరి ఈరోజు వాస్తవంగా మీ అందరికీ మా అకాడమీలందరూ మనం వచ్చి ఈరోజు డేట్ పెట్టాం. దానికి సరైన సమయంలో ఆర్డీఓ గారు ప్రేక్షకులు దేవరకొండ పట్టణానికి, అదేవిధంగా కొండపల్లి ఫిజికల్ పార్ట్ పట్టిన కాబట్టి కొండపల్లి జరిగింది. ఆ 50 డిగ్రీ కానీ ఇక్కడ దేవరకొండ పట్టణాల్లో ఇచ్చినటువంటి మిగతా డబల్ బెడ్రూమ్లు ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానీ ప్రభుత్వం కానీ నీళ్లు కానీ, అందుకనే ఇవన్నీ పూర్తి చేయవలసినటువంటి అవసరం లేదు. ఒక్కనే ఇచ్చి రేపు మాతో ఉన్నటువంటి సమస్యలు సృష్టించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి హరిజన గిరిజన సోదరులకైతే 6 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఎవరి స్థలంలో వాళ్ళకి మరి ఇల్లు చెప్పగా బీసీలకు కానీ ఓసీలకు కానీ అయితే 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు సంవత్సరానికి, ఈ సంవత్సరం అంటే ఈ ఒక్క సంవత్సరం 23-24 బడ్జెట్లో దేవరకొండ నియోజకవర్గానికి 3500 ఇల్లు మరి ఇప్పటికే 3500 ఇల్లు నా నియోజకవర్గ దేవరకొండ కేటాయింపుతో పాటు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి సంవత్సరం ఒక 1500 ఇల్లు తెచ్చుకోగలిగితే, అంటే ప్రతి సంవత్సరం 5000 ఇల్లు ఈ దేవరకొండ నియోజకవర్గంలో పేదవాళ్ళకి అందించగలిగితే వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో కనీసం 25,000 ఇల్లు మరి పేదవాళ్ళకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకనే గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే వాళ్ళు కానీ ఏదో మాకు రాలేదు 10 మందికి వస్తే మాకు రాలేదు ఆత్మలు కానీ ఆలోచన కానీ అవసరం. కాకపోతే నేను ఒక స్పష్టమైన విధానం ఏంటంటే, ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా క్లియర్ కట్గా సర్వే చేసినాం. నిజమైన అర్హత కలిగిన ప్రతి పేదవాడికి అనేది ప్రభుత్వం లక్ష్యం. అందులో మధ్య దళాలు
డబ్బులు ఇచ్చో ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేసినా ఆ ఇచ్చిన ఇల్లు ఈ డబ్బులు తీసుకోవడం నా దగ్గర రాని